అమరావతిలో ప్రైవేటు ప్రభుత్వ సంస్థల నిర్మాణాలపై చంద్రబాబు సమీక్ష. హాజరైన పలు సంస్థల అధినేతలు, అధికారులు. అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం డిజైన్లపై మంత్రి నారాయణ సమీక్ష. విగ్రహం నమూనా, చుట్టుపక్కల చేపట్టే నిర్మాణాలపై చర్చ. కనీసం 10 నమూనాలను సిద్ధం చేసి సీఎంకు చూపించాలని ఆదేశాలు. రేపు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంకు జగన్. ఆంక్షలు పాటించాల్సిందేనన్న జిల్లా ఎస్పీ. పరిధి దాటితే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావుకు తిరుపతిలో ఆత్మీయ సత్కారం. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో పోటీ పడాలన్న రామచంద్రరావు. ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన డిప్యూటీ సీఎం పవన్. మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ మాట్లాడడం సరికాదని వ్యాఖ్య. మాజీ ఎమ్మెల్యే మాటలకి సభ్య సమాజం సిగ్గుపడుతుందని కామెంట్. మహిళల గౌరవానికి భంగం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలుంటాయని హెచ్చరిక. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ భేటీ. నడ్డా, పీయూష్ గోయల్ ను కలిసిన ముఖ్యమంత్రి. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ. నిధుల కోసం విజ్ఞప్తి. భద్రాచలం ఈవోపై దాడిని ఖండించిన మంత్రి కొండా సురేఖ. దేవుడి భూములు రక్షించే అధికారులపై దాడి చేస్తే ఊరుకోమన్న మినిస్టర్. ఏపీ సర్కార్ ప్రత్యేక చొరవతో సమస్యను పరిష్కరించాలన్న సురేఖ. భద్రాద్రి ఆలయ ఈవోపై స్పందించిన యాదాద్రి దేవస్థానం ఉద్యోగులు. దాడిని ఖండించిన ఎంప్లాయీస్ యూనియన్. దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ములుగులో అభివృద్ధిని చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. నేను తప్పులు చేస్తే అసెంబ్లీలో చర్చ పెట్టి నిలదీయాలన్న సీతక్క. మంత్రి పొన్నంపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. బోనాల చెక్కుల పంపిణీలో ప్రోటోకాల్ పాటించకపోవడంపై ఆగ్రహం. కంటెస్టెంట్ ఎమ్మెల్యేని పిలిచి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేని పిలవకపోవడమేంటని ధ్వజం. సిగాచి ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో 44కు చేరిన మృతుల సంఖ్య. బీరంగూడ, పటాన్చెరు హాస్పిటల్స్ లో చికిత్స పొందుతూ 2 మృతి. పలు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మరో 16 మంది కార్మికులు. మహిళలకు ఉచిత బస్సుపై సీఎం చంద్రబాబు క్లారిటీ. ఆగస్టు 15 నుంచి జిల్లాలకు ఫ్రీ బస్సు. ₹1 చెల్లించాల్సిన అవసరం లేదన్న సీఎం. గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోతే మీపై ఎందుకు కేసులు పెట్టకూడదు? చంద్రబాబుపై పేర్ని నాని ఫైర్. జగన్ కారులో ప్రయాణిస్తే నాపై కేసు పెట్టారన్న మాజీ మంత్రి. అనకాపల్లి జిల్లా గవరపాలెంలో విగ్రహ వివాదం. జయంతి సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు. కూటమి నేతల ఫిర్యాదుతో తొలగించిన జీవీఎంసీ అధికారులు. కోల్కతాలో భారీ వర్షాలు. జలదిగ్బంధంలో చిక్కున్న పలు కాలనీలు. ఉత్తరాఖండ్లో వరద బీభత్సం. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నదులు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ. దూబే ప్రకటనను హిందీ మాట్లాడే నాయకులు ఖండించాలన్న సంజయ్ రావుత్. బీజేపీ ఎంపీ మరాఠీ ప్రజలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్. అయినా సీఎం, మంత్రి మౌనంగా ఉండడం ఆశ్చర్యమేస్తుందన్న ఎంపీ. ఏక్నాథ్ షిండే రాజీనామా చేయాలంటూ డిమాండ్. మహారాష్ట్ర తానేలో రాజ్ ఠాక్రే పార్టీ కార్యకర్తల అరెస్ట్. మరాఠీ మాట్లాడలేదని ఫుడ్ స్టాల్ యజమానిపై దాడి. నిరసనగా పెద్ద ఎత్తున వ్యాపారుల ర్యాలీ. పోటీగా ర్యాలీకి యత్నించిన ఎంఎన్ఎస్ శ్రేణుల అరెస్టు.